అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారెంటీల స్కీమ్లకు సంబంధించి ఈరోజు గృహజ్యోతికి సంబంధించి ఈ యొక్క 200 యూనిట్లకు ఫ్రీగా ఇవ్వబోతుంది. కాబట్టి ఆ విధి విధానాలు ఎలా ఉన్నాయనే అంశంపైన సిద్దిపేట డిఈ మహేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి విధి విధానాలకు సంబంధించి చూసుకున్నట్టయితే? సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి 6 గ్యారెంటీలో ఒకటైన గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు మేము జీరో బిల్ ఇష్యూ చేస్తాము. దీనికి సంబంధించి గత నెల నుంచి మేము మొత్తం సాఫ్ట్వేర్ అప్లోడేషన్ అన్ని పనులు చేసుకున్నాము. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి మొత్తం సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసుకుని సంసిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ మా ఫీల్డ్ స్టాఫ్ అంతా కూడా పోయి జీరో బిల్స్ ఇష్యూ చేస్తున్నారు. దీని 200 యూనిట్కి ఏ విధంగా అంటే, ఇప్పుడు సపోజు 34 డేస్ పోయారు, అయ్యో మా 210 యూనిట్లు అయిపోయింది అని చెప్పి భయపడతారు. అట్లా భయపడద్దండి. మీరు యావరేజ్ తీసుకుంటాము. అంటే 210 యూనిట్ 34 రోజులకి అయితే రోజుకి ఎంత ఇంటూ 29 రోజులు, ఫిబ్రవరి నెల కాబట్టి. సో ఆ నెలలో ఎన్ని రోజులు, 2 రోజులకు ఆ విధంగా తీసుకుంటాం. కాబట్టి మీరు బిల్లింగ్ లేట్ అయిందని అటువంటి భయపడద్దండి. నెక్స్ట్ 200 యూనిట్లు లోపలే వచ్చేసి యావరేజ్ ఆటోమేటిక్గా బిల్లు జనరేట్ అవుతుంది, అమౌంట్ కనిపిస్తుంది. కానీ దాంట్లో అమౌంట్ డిడక్షన్ కూడా కనిపిస్తుంది అనమాట. సో కింద జీరో అని వస్తుంది మీకు. సో జీరో బిల్లు మీకు ఇమ్మీడియట్గా ఏ కట్టాల్సిన పని చెప్పి దాంట్లో తెలిసిపోతుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. నెక్స్ట్ ఈ నెలలో 200 యూనిట్లే కాల్చారు సార్. నెక్స్ట్ మంత్లో మళ్ళీ 210 అయిపోయింది అనుకోండి. సో నెక్స్ట్ మంత్లో ఆ మంతే అప్పుడు ఏం చేయాలంటే, నాట్ ఓన్లీ 10 యూనిట్స్ 210 యూనిట్లకు మొత్తానికి బిల్లు కట్టాల్సి వస్తుంది. సో మీరు మళ్ళీ జాగ్రత్త పడ్డారు, తర్వాత నెల 200 లోపల తెచ్చుకోండి, అప్పుడు వర్తిస్తుంది. సో ఈ 200 యూనిట్లది ఏ మంత్కు ఆ మంత్ తీసుకుంటూ వస్తుంది అనమాట. సో ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. సో 200 యూనిట్లు యావరేజ్ దాటిపోతే మొత్తం బిల్ కట్టాల్సి వస్తుంది. ఆ పైన 10 యూనిట్లు 5 యూనిట్లు మొత్తానికే కట్టాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. సో ఆల్రెడీ ప్రజాపాలనలో ఉన్నారు, వైట్ రేషన్ కార్డు తీసుకుపోయారు. వైట్ రేషన్ కార్డు 4 పేర్లు ఉన్నాయనుకోండి సార్. 4లో ఏ ఒక్క ఆధార్ కార్డు నెంబర్ ఉన్నా కూడా దానికి కరెక్ట్గా లింక్ అయిపోతే ఆటోమేటిక్గా గృహజ్యోతి లైవ్ అయిపోతుంది, వాళ్ళకి గో లైవ్ అయిపోతే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. కానీ ఆ ఆధార్ కార్డు కరెక్ట్గా ఇవ్వకపోయినా, అంటే ఆ రేషన్ కార్డు ఉన్న కాకుండా వేరే ఆధార్ కార్డు ఇచ్చినా, ఎంట్రీ కార్డు తప్పు జరిగినా కూడా అది వాళ్లకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి జీరో బిల్ రాదు. అటువంటి వారు కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి సెపరేట్గా మార్గదర్శకాలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. గ్రామాల్లో అయితే ఎంపీడీఓ ఆఫీస్కు, పట్టణాల్లో అయితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ చేసుకునేసి, అంటే వాళ్ళ రేషన్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు, సో ఏ కరెంటు బిల్లు అయితే వాళ్ళు ఈ రాయితీ పొందాలని చెప్పి అనుకుంటున్నారో ఆ కరెంటు బిల్లు ఆ 3 తీసుకువెళ్ళి ఇక్కడ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ నుంచి మాకు వస్తుంది. సో వాళ్ళు అక్కడ రిసిప్ట్ ఇస్తారు, కంప్యూటర్ జనరేట్ రిసిప్ట్. ఆ రిసిప్ట్ తీసుకునేసి మా ఆఫీస్కి వచ్చేస్తే, సో మా ఆఫీస్ అంటే వాళ్ళ నియరెస్ట్లో ఉన్న సెక్షన్ ఆఫీస్ కావచ్చు, లేకుంటే బిల్లులు జారీ చేసే ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ ఈఆర్ఓ ఆఫీస్ కావచ్చు, అక్కడ వచ్చేస్తే ఆటోమేటిక్గా మేము ప్రింట్ చేసి ఇస్తాము. సో ఇప్పుడు జీరో బిల్ రాని వాళ్ళు కంగారు పడకండి, వాళ్ళందరూ కూడా మేము డేటా ఎంట్రీ చేస్తాము. సో ఒక్కసారి డేటా ఎంటర్ అయిపోతే మాస్టర్లో ఉండిపోతే వాళ్ళకి ఏ మందు కాకపోతే ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ప్రతిసారి ఎంపీడీ పని లేదు, ఒక్కసారి మాత్రం పోవాల్సి వస్తుంది. అదే కాకుండా బీపీఎల్ కార్డుకి సంబంధించి మనకు ఇస్తున్నారు, గృహోద్యోగికి సంబంధించి ఫ్రీ ఇస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు కిరాయిదారులు కూడా చాలామంది ఉన్నారు, అంటే పట్టణాల్లో నివసించేవారు కిరాయికి చాలామంది ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? సో ఒకటి సార్, ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత బిల్లు, వాళ్ళు ఇచ్చిన బిల్లులో పేరు వేరే ఉన్నా లేదా అక్కడ కిరాయిదారులు ఉన్నా కూడా వారికి కూడా వర్తిస్తుంది. ఇది కిరాయిదారులకు కూడా వర్తిస్తుంది. క్లియర్ కట్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగానే ఉన్నాయి సార్. అదే కాకుండా సార్, అంటే బిల్లుకి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 200 పైన తీసుకుంటే ఒక యూనిట్ ఛార్జ్ ఎంత పడుతుంది? అంటే 1 నుంచి 50 వరకు ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే 200 పైన పోతే ఎంత ఉంటుంది సార్? సో ఇప్పుడు మనకు 1 నుంచి 50 దాకా అయితే ₹1.95 ఉంటుంది సార్. అదే 50 నుంచి 100 దాకా అయితే ₹3.10 పడుతుంది మొత్తం అన్ని యూనిట్లకు. ఇంకా మనకు 150 దాకా, మన 200 దాకా పోతే ₹4.40 దాకా వస్తుంది అనమాట. సో ఇంత అమౌంట్ వాళ్ళు సేవ్ చేసుకున్నట్టే సార్. ఇప్పుడు సో 200 యూనిట్ లోపల వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు అంత అమౌంట్ సేవ్ అయిపోతుంది. వాళ్ళకి తెలుస్తుంది సార్ క్లియర్గా బిల్లు ఎంత బిల్లు వచ్చింది, దాని గవర్నమెంట్ స్కీమ్ కింద ఎంత పోయింది, కట్టాల్సి ఎంత కింద జీరో అని వస్తుంది. సో దే కెన్ నో హౌ మచ్ వీ హ్యావ్ సేవ్డ్ అని చెప్పేసి సార్. అంటే గతంలో బిల్లులు వసూలు చేసేవారు, సాఫ్ట్వేర్ సంబంధించింది మిషన్స్ ఉండే, ఇప్పుడు ఆ మిషన్స్ సాఫ్ట్వేర్ మార్చారా సార్? ఎగ్జిస్టింగ్ మెషిన్స్లో అంతా సాఫ్ట్వేర్ మార్చాము. అది కూడా కాకుండా బిల్లింగ్ తొందరగా కంప్లీట్ చేసుకునేసి ఇంకా మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో దాదాపు మా కంపెనీ లెవెల్లో 1000 మిషన్లు కొత్తగా ఆర్డర్ చేశారు. మనకు కూడా 40 మిషన్లు వచ్చాయి, ఇంకా కూడా మిషన్లు పంపిస్తామని చెప్పారు. సో ఎగ్జిస్టింగ్ మిషన్ సాఫ్ట్వేర్ వచ్చింది, కొత్త సాఫ్ట్వేర్తో కూడిన మిషన్లు కూడా వచ్చాయన్నమాట. సో మేము సంసిద్ధంగా ఉన్నాం సార్ అన్ని విధాలు కూడా.
అంటే ఈ గృహజ్యోతి పథకం వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది సార్ విద్యుత్ సంస్థలకు సంబంధించి. అంటే గతంలో బిల్లులు పెండింగ్లో ఉండొచ్చు, ఇప్పుడున్న పరిస్థితి జీరో పేమెంట్ ద్వారా విద్యుత్తును ఉపయోగించుకోవాలని చెప్పి మీరు చెప్తున్నారు కదా, నష్టం వాటిల్లే అవకాశం ఉందా భవిష్యత్తులో? నష్టం కాదు, ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి సో ఉన్నత స్థాయిలో స్టేట్ గవర్నమెంట్ మన టీఎస్ఎస్పీ మేనేజ్మెంట్ వాళ్ళ ప్రకారం టర్మ్స్ ప్రకారం ఉంటాయి. సో అటువంటిది ఏముందని చెప్పి నేను భావిస్తున్నాను సార్. అంటే గృహజ్యోతి పథకం సంబంధించి 200 యూనిట్లలో అందరూ వినియోగదారులు బీపీఎల్ కార్డుకు సంబంధించి వినియోగించుకోవాలి. ఎవరు కూడా ఇంటెన్షన్ పడకుండా ఈ యొక్క గృహజ్యోతి పథకాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్లాలని చెప్పి సిద్దిపేట డిఈ మహేష్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.